ఏంట్రా? అన్నా ఎక్కడున్నావు అన్నా? పనిలో ఉన్నా నేను ఇప్పుడు. ఏంటి చెప్పు. అన్నా నీకు విషయం చెప్పాలన్నా. ఏంట్రా? అన్న త్వరగా రావా, కొంచెం భయంగా ఉంది. చెప్పురా, పనిలో ఉన్నాగా. అన్న త్వరగా రా అన్న, నువ్వు ఫస్ట్ చెప్పు, అప్పుడే వస్తా నేను. అన్నా అంటే అది హలో, ఏంట్రా మాట్లాడవేరా? అన్నా లైన్లోనే ఉన్నావు అన్నా. నా ఫోన్ ప్రాబ్లం ఉంది, నేను కట్ చేయదు కాదు. చెప్పు. అన్నా నీకు విషయం చెప్పాలన్నా. అన్నా నేను ఒక మర్డర్ చూశాను. నన్ను చూసి భయపడుతున్నావు ఏంట్రా? లోపల బా. ఏంట్రా భయపడుతున్నావు? అసలు ఏమైంది? ఏంట్రా, నువ్వు వచ్చేదే వారానికి ఒకసారి. రవి గారిని నిన్ను వదిలేసి వెళ్ళాడేంటి? అన్నా నేను ఒక సావును చూసాను అన్నా. చావా? అవును, ఎవరిదిరా? మన రవి ఒకరిని చంపేయటం చూసాను అన్నా. మన రవి గడా చంపడం ఏంట్రా? అసలుకి ఏం జరిగింది? ఏమో తెలియదన్నా. నేను ఇందాకలా బయటికి వెళ్ళాను, అప్పుడు ఏంట్రా నడుతున్నావు? నేను ఎడతావురా? ఏంటి? నిన్నసలు ఏయ్, అరే, నువ్వు క్లారిటీగా చూసావా? రవి గడేనా? అవునన్నా, 100% రవినే. అరే, అసలుకి ఏం జరిగిందిరా? నాకు తెలియదన్నా, కానీ వాడిని రవినే చంపాడు, నేను చూశాను. అసలుకి ఏం జరిగిందో నేను వాడి దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తా. అన్న ఎందుకన్నా ఇప్పుడు వాడితో అంత రిస్క్? అరే, నువ్వు అసలే ప్రతిదానికి టెన్షన్ పడతా ఉంటావు. నేను వెళ్ళి క్లారిటీగా కనుక్కొని వస్తా. ఏం కాదు, ఓకేనా? అన్న వద్దన్నా. జాగ్రత్త. ఏం పర్లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్న ఎందుకైనా మంచిది వాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు.
నా పేరు మాత్రం అస్సలు చెప్పకన్నా. సరే నేను చూసుకుంటా. ఖచ్చితంగా రవీనే చంపాడన్న, నేను చూశాను. చిన్న అన్న ఫోన్ కట్ చేయలేదు. అన్న ఫోన్ పని చేయదు కదా. ఏం మాట్లాడుకుంటారో విందాం. రేయ్ రేయ్ లేవరా, దా కూర్చో బ్రో. లేవరా ఫస్ట్ నువ్వు. ఏమైంది బ్రో? ఆ బిగాన్ని చంపేశావరా? అవును. చంపేటప్పుడు ముందు వెనక చూసుకోవరా? ఆ? ఇప్పుడు ఏమైంది? నువ్వు చంపడం ఆ డీపీ గారు చూశాడు. అది చూసి వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు? నా పేరు ఎందుకు చెప్పావన్నా? అది చూసి వాడు నాకు ఫోన్ చేయబట్టి సరిపోయింది. అదే చంపించిందని నేను తెలిస్తే రే, అసలు ఏం జరుగుతుందిరా అక్కడ? అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటో ఆలోచించావా? అయితే వాడిని కూడా చంపేద్దామా? చంపటం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా తెలిసిన ప్రతి ఒక్కరిని చంపుకొని పోవడం కరెక్ట్ కాదు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తా. ఏంట్రా రమ్మని కాల్ చేసావు? నువ్వు చంపడం ఆ డీపీ గారు చూశాడు. అదే చంపించిందని నేను తెలిస్తే అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటో ఆలోచించావా? ఇది ఎక్కడదరా నీకు? నీ ఫోన్ పనిచేయదు కదా బ్రో. నువ్వు మాట్లాడేది మొత్తం విన్నాను. నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నా చేయలేవు బ్రో. ఎందుకంటే ఈ ఆడియో ఆల్రెడీ వేరే వాళ్ళకి పంపించాను. నాకేం జరిగినా కానీ ఈ ఆడియో బయటకు వస్తుంది. ఏం జరిగిందో జరిగినట్టు చెప్పు. చెప్పేస్తాను రా. వీడెవడు రోడ్డు మీద పడుకున్నాడు? ఏయ్ రే లేరా, లే లే. ఏడవడరా, తాగి పడిపోయి ఉన్నాడు. లేరా, లే లే. ఎవరు? లేరా బాబు, లేరా. ఎంత అయినవయ్యా? ఆ చెట్టు కింద బాయా. ఏంట్రా బాబు, ఎంత అయినవు ఏంది? ఎవరు బ్రా నువ్వా?
రేయ్, ఏమైంది? నడు రోడ్డు మీద పడుకున్నావేరా? తాగినా బ్రో. తాగినవని నాకు కనిపిస్తుంది. అసలు ఏమైంది? ఫెయిల్ అయ్యా బ్రో. పిచ్చోళ్ళ ఉన్నావేరా? అవును బ్రో, పిచ్చోన్ని. అసలు ఏమైంది? ఏమైందో చెప్తేనేగా తెలిసేది. మేము చదివిన చదువుకి సరైన జాబ్ లేదు. జాబ్ లేనిది ఇంట్లో వాల్యూ లేదు, సమాజంలో గుర్తింపు లేదు. అందుకనే తాగి మర్చిపోదాం అనుకున్నా, కానీ తాగితే ఇంకా గుర్తు వస్తుంది. సరే మరి ఏంట్రా, ఇంటికెళ్ళవా? ఇవన్నీ మర్చిపోవడానికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది బ్రో. సరేదా, ఎక్కడి దాకా వెళ్దాం? ఎక్కడికి బ్రో? చెప్తాదా? సరే పద బ్రో, జాగ్రత్తగా తీసుకెళ్ళు. బండి బాలేదు బ్రో, నీదేనా? ఎక్కు, బండి ఎక్కు. సారీ బ్రో. చేసుకోవచ్చా బ్రో? గట్టిగా పట్టుకోరా అయ్యా. దిగు. పద. ఎక్కడికి బ్రో? పద చెప్తా. బ్రో ఏంటి బ్రో అది? కొకైన్. అంటే ఏంటి బ్రో? డ్రగ్. ఇది తీసుకుంటే స్వర్గం ఉన్నట్టే ఉంటుంది. నీకున్న బాధలు మొత్తం మర్చిపోతావు. ఏరా, తీసుకుంటావా? నాకొద్దులే బ్రో. నీ ఇష్టం, స్వర్గం ఉన్నట్టు ఉంటుంది. బ్రో ఇంకొకటి ఉంటే ఇస్తారా? ట్రై చేస్తా. బ్రో స్వర్గం ఉన్నట్టు ఉండవింది బ్రో. స్వర్గం నా కాళ్ళ కింద వచ్చినట్టు ఉంది.
థ్యాంక్ యూ బ్రో. బ్రో నాకు ఇంకా కావాలి బ్రో. నీకెంత కావాలంటే అంత దొరికిద్ది. అది తర్వాత చూపిస్తా. నాకు తర్వాత కాదు బ్రో, ఇప్పుడే కావాలి బ్రో. సరే పద చూపిస్తా. ఇదే మా రెగ్యులర్ స్పాట్. వాడు ఇక్కడికే వస్తాడు. కావాల్సినప్పుడు తీసుకో. నీకు నేను వాడిని పరిచయం చేస్తా, సరేనా? వచ్చాడు, పద. హాయ్ అభి, వీడు మనోడే, కొత్తగా వచ్చాడు. హాయ్ బ్రో. సరే, వీడికి కూడా డ్రగ్స్ కావాలంట, ఇస్తావా మరి? క్యాష్ ఇస్తాడు. సరే. సరే, ఎప్పుడు కావాలన్నా తీసుకో. ఓకే, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ బ్రో. మరి అమౌంట్ గురించి చెప్పావుగా? నువ్వేం భయపడకు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళు. డ్రగ్గి. పైసల్ది. అలా మీ రవిగాడు రెగ్యులర్గా డ్రగ్ తీసుకున్నాడు, దానికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. ఎందుకు చంపించావు నువ్వు? అది నీకు తర్వాత చెప్తా. ముందైతే రవి గారిని డ్రగ్స్ మానిపించాలి. బ్రో, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నిన్ను రవి చంపేశాడుగా. నువ్వు డ్రగ్స్. బ్రో ఆగు, ఒక్క నిమిషం. అసలు ఏం జరిగింది బ్రో? చెప్తా. బ్రో, నిన్ను రవి చంపేశాడుగా. అసలు నేను రవి ఎందుకు చంపాడు? చిన్నాన్ని ఎందుకు చంపమన్నాడు? అసలు ఏం జరిగింది బ్రో? నీకు ఒకటి చెప్పాలి బ్రో, నేను చిన్న అన్న ఒకటే టీం. మేమిద్దరం కలిసి ఓ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పర్సన్కి మేము డ్రగ్ అలవాటు చేస్తాం. లోడ్ ఇక్కడ తాగి పడిపోయాడు బ్రో. కాంటాక్ట్ లిస్ట్లో ఫస్ట్ చూస్తే మీ నెంబరే ఉంది. అలా చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటాం. ఆ తర్వాత ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాం. ఒకసారి ఆ పర్సన్ డ్రగ్ అలవాటు అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారా చచ్చారా అని కూడా పట్టించుకోడు, పిచ్చోళ్ళ తయారవుతాడు. ఆ టైంలో మేము చేసేది ఏంటో తెలుసా? రక్తపాతం. వాళ్ళ ఫ్యామిలీని చంపేసి బాడీ పార్ట్స్ అన్నీ అమ్మేస్తాం. అలాగే రవి ఒకరోజు మత్తులో ఉన్నప్పుడు రవి వాళ్ళమ్మని
చిన్న ఘోరంగా చంపేశాడు. అమ్మా ఏమైందమ్మా? మా మా లే అమ్మా. మా మా ఎవరు చంపారో ఏం జరిగిందో రవికి మాత్రం తెలియదు. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? మరి చిన్న నిన్నెందుకు చంపాలనుకున్నాడు? నేను ఇవన్నీ ఆపేద్దాం అనుకుంటున్నా బ్రో. ఆపేయటం దేనికి? ఇప్పటికే చాలా తప్పులు చేశా, నాకెందుకో భయంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను పోలీసులకి సరెండర్ అయిపోదాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పిచ్చేమన్నా పట్టిందా ఏంట్రా నీకు? ఏమో బ్రో, నేనైతే అనుకున్నాను నేను చేసేది ఎంత తప్పో మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని చంపేదాకా తెలియలేదు. అందుకనే పోలీసులకి సరెండర్ అయిపోదాం అనుకున్నాం. రవి డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు చిన్న వాళ్ళ పేరెంట్స్ని చంపేశాడు. ఆ కోపంలో నా దగ్గరకు వచ్చి డ్రగ్స్ లేదనగానే నన్ను చంపుదాం అనుకున్నాడు. రే డ్రగ్గి లేదురా. డ్రగ్గీరా. రేయ్, ఏంట్రా నువ్వు ఇంతలో ఎడిక్ట్ అయిపోయావు? లేదు, డ్రగ్ ఉన్నదే కొంచెం, అది వేరే పర్సన్కి ఇవ్వాలి. నాకు డ్రగ్ కావాలిరా. లేదు. నాకు కావాలిరా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే చంపించింది చిన్న. అభిగాడు నాకు డ్రగ్ ఇవ్వట్లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. నా కోపం వస్తే చంపేస్తా. సరే చంపే, తర్వాత ఏదైనా అంటే నేను చూసుకుంటా. కానీ అదృష్టం కొద్దీ నేను బతికాను. ఇప్పుడు రవి సిచ్యువేషన్ ఏంటి? అదే నాకు తెలీదు. ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఎలాగైనా డ్రగ్స్ మానిపించాలి. వాడు ఇప్పుడే మొదలుపెట్టాడు కాబట్టి మానేస్తే మానేయచ్చు. అరే 2 days నుంచి వెతుకుతున్నాను, ఈ రవి గారు ఎక్కడ కనిపించట్లేదు. వాడి కోసం వెతుకుతున్నా నేను. రే రవీంద్ర, రే రవీంద్ర, ఎక్కడేం చేస్తున్నావు? 2 days నుంచి వెతుకుతున్నా నీకోసం నేను. రే లెగు అసలు. రే ఏమైందిరా? నా బాధలు మర్చిపోవడానికి డ్రగ్స్కి ఎడిట్ అయ్యి మా అమ్మ నేనే చంపుకున్నారా? అరే అవన్నీ వదిలేరు, ఇప్పుడు అయిపోయింది కదా. తప్పు చేశానురా. నా బాధను మర్చిపోవడానికి డ్రగ్స్కి దగ్గరయ్యి మా అమ్మని దూరం చేసుకున్నానురా. అరే అయిపోయింది కదా, పద ముందు రూమ్కి వెళ్దాం, పద. ఒక్క నిమిషం ఆగురా. నాకు ఈ డ్రగ్స్ అలవాటు చేసిందే చిన్నాన్న. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు రా? చిన్న అన్నతో నాకు ఎప్పుడైనా డేంజరే. అందుకనే నీ దగ్గరకు వచ్చే ముందు ఆయన తాగే మందులో పాయిజన్ కలిపి